లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఇశ్రాయేలీలకు 10వ రాజైన యోహు గురించి తెలుసుకుందాము. ఇశ్రాయేలీలకు 10వ రాజు యోహు. ఇతను ఉత్తర సామ్రాజ్యమును 28 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలీల రాజుల చరిత్రలో అంతటిలో అనగా 19 మంది రాజుల చరిత్రలో ఎక్కువ కాలం పరిపాలించిన వారిలో రెండవ వాడిగా మనకు కనబడతాడు. ఇంతకు యోహు ఎవరు? అతని జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాల్సి ఉంది? ఇటువంటి విషయాలు బైబిల్ నుండి మనం నేర్చుకుందాము. యోహు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడు. నింషి యోహు యొక్క తాతగాను యెహోషాపాతు తండ్రిగాను బైబిల్లో మనకు కనిపిస్తున్నారు. యోహుని దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో ఎంపిక చేసుకున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోహు చరిత్ర చదువుతున్నప్పుడు యోహును దేవుడు ఆహాబు కాలంలోనే లేదా ఏలియా గారు బతికుండంగానే యోహు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆహాబు తన భార్య అయిన యెజబేలు ఇరువురూ కలిసి బయలు ప్రవక్తలను ఆషేర ప్రవక్తలను వారు పెంచి పోషిస్తూ దేవుని ప్రవక్తలను చంపడం ప్రారంభించారో ఆ సమయంలోని దేవుడు ఏలియా గారితో చెప్పిన మాటలు ఏంటంటే, ఏలియా, నీవు వెళ్ళి సిరియా రాజైన హజయేలును అభిషేకించు. అలానే నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహుని రాజుగా అభిషేకించాలి. సిరియాకు రాజుగా హజాయేలు, ఇశ్రాయేలీలకు రాజుగా యోహును అభిషేకించు. అలానే నీ తదనంతరం ఈ బాధ్యతపై ఎలీషాను కూడా నువ్వు అభిషేకించాలి అని చెప్పారు. అయితే ఏలియా గారు బ్రతికుండంగానే ఒకవైపు హజాయేలును, మరోవైపు యోహును, మరోవైపు ఎలీషాను, ఈ ముగ్గురిని ఆయన అభిషేకించారు. ఈ ముగ్గురిని 3 ప్రత్యేకమైనటువంటి కారణాలతో అభిషేకించారు. మరీ ముఖ్యంగా ఆహాబు సంతతిని నాశనం చేయడం కోసం దేవుడు ఈ యోహుని నియమించారు. ఇకపోతే యోహు ఏలియా గారి ద్వారా అభిషేకించినప్పటి నుండి అధికారపూర్వకంగా రాజుగా మాత్రం ప్రకటింపబడలేదు. యోహు అధికారపూర్వకంగా రాజుగా ప్రకటింపబడింది ఎప్పుడు అనగా ఎలీషా గారి కాలంలో. అంతేకాదు, ఇతన్ని ఎలీసా శిష్యులలో ఒకతను వచ్చి ఇతని ప్రత్యేకంగా గదిలోనికి పిలిచి అతని తల మీద తైలము పోసి అభిషేకించి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం అతనికి చెబుతాడు. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజబేలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి ఘనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. ఆహాబు కాలం నుండి యెహోరాము కాలము వరకు యోహును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క అంబుల పొదలో యోహును దాచిపెట్టి ఉంచారు. కారణం, ఆ బాణాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు కాబట్టి. ఆ బాణం దుర్మార్గులైన, క్రూరులైన, భయంకరులైన ప్రజలందరినీ తప్పుడు మార్గంలో నడిపించి భ్రష్టత్వానికి కారకులైన ఆహాబు కుటుంబీకులను నిర్మూలము చేయడానికి నియమించబడింది. అప్పటి వరకు తన అంబులలో ఉంచుకున్నాడు. ఇప్పుడు బాణంగా విడిచిపెడుతున్నాడు. అందులో మొట్టమొదటగా యోహు యెహోరామును చంపుతాడు. ఆ తర్వాత ఆహాబు కుటుంబంలో అందరినీ చంపుతాడు. ఇశ్రాయేలీలు సిరియాతో యుద్ధం చేస్తున్న సమయంలో యెహోరాము గాయాలతో స్వస్థత చేయించుకోవడానికి అని చెప్పి యెజ్రెయేలుకు వచ్చి అక్కడ వైద్యం తీసుకుంటున్నాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి యోహు పరిగెత్తుకుంటూ తన సైన్యంతో పాటు ఆ ప్రాంతానికి వెళ్లి యెహోరాముకు ఎదురుపడతాడు. అప్పుడు యెహోరాము యోహుతో సమాధానంతో వచ్చుచున్నావా అని అడుగుతాడు. అప్పుడు యోహు సమాధానం చూడగలిగితే దేవుని ప్రజలను, నీ తల్లి నీ తండ్రి నీవు రాజ్యము భ్రష్టు పట్టించి పాడు చేసిన ప్రజలను తప్పుదారి పట్టించి ఎంతో మూఢత్వంలోనికి తీసుకుని వెళ్ళి దేవునికి ఎంతో వేదనను మిగిల్చారు. అలాంటప్పుడు ఇక సమాధానము ఎక్కడ ఉంటుంది అని యోహు చెబుతాడు. యెహోరాముకి విషయం అర్థమైపోయింది. నేను చావక తప్పదు అని పారిపోతున్న వేళ వెంటనే యోహు తన అంబులలో ఉన్న బాణాన్ని తీసి విల్లు ఎక్కుపెట్టి గురిచూసి విడవగా అది సరిగ్గా యెహోరాము గుండెల్లోకి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలాడు. యోహు అహాబు కుటుంబీకులను చంపడం అనేది రాజైన యెహోరాముతో ప్రారంభించాడు. అదే సమయంలో యెహోరామును దర్శించడానికి యూదా రాజైన అహజ్యా అక్కడికి వస్తాడు. ఇతను కూడా
దుర్మార్గముగా ప్రవర్తించడం బట్టి దేవుడు యోహు ద్వారా అతనిని చంపేస్తాడు. అహజ్యా పారిపోతుండగా అతనిని తరిమి పట్టుకుని అతన్ని కూడా చంపేస్తాడు. రెండవ వాడు యూదా రాజైన అహజ్యా కూడా చనిపోయాడు. ఆ తరువాత యోహు అక్కడ నుండి యెజ్రెయేలు కోటకు వెళ్లేటప్పటికి తన సైన్యంతో పాటు కోటలోనికి వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్నటువంటి యెజబేలు ఆ కోటలోని పైనుండి చూసి ఈ విధంగా మాట్లాడుతుంది. ఆమె అతనిని చూసి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుతుంది. ప్రజలందరినీ విగ్రహారాధన వైపు తిప్పి దేవుని ప్రవక్తలను చంపి ఇంత క్రూరంగా దేశమంతా నెమ్మది లేకుండా చేస్తే సమాధానమా అని అడుగుతుంది. అంతేకాకుండా యోహోను చూసి జిమ్రీ వంటివాడా అని అంటుంది. జిమ్రీ ఎంతకాలం పరిపాలించాడు? తన యజమాని అయినటువంటి ఏలాను చంపి జిమ్రీ 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. అదేవిధంగా నీవు కూడా నీ యజమానుడైన యెహోరామును చంపి నీవు కూడా ఎక్కువ కాలం పరిపాలన చేయవని శాపం పెడుతుంది. యెజబేలే శపించబడినది. ఆమె ద్వారా ఆహాబు కుటుంబం మొత్తం శపించబడింది. అటువంటిది యెజబేలు శాపం పెడుతుంది. దీనిని బట్టి ఈమె ఎంత క్రూరంగా జీవించి ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడు యోహు వెంటనే యెజబేలును చంపేస్తాడు. యోహు యెజబేలును ఎలా చంపేశాడు అంటే, అతడు తల ఎత్తి కిటికీ వైపు చూసి నా పక్షమందు వారెవరని అడగగానే 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూశారు. దీనిని కింద పడదోయమని అతడు చెప్పగానే వారు దానిని కిందకి పడదోసేశారు. దాని రక్తము కొంత గోడ మీద, గుర్రముల మీద చిందింది. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించాడు. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇవ్వగానే వారు దానిని పాతిపెట్టబోయారు. అయితే దాని కపాలము, పాదములు, అరిచేతులు తప్ప మరేమీయో కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగానే అతడు ఇలా అన్నాడు, ఇది యెజబేలని ఎవరినూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినెను. యెజబేలు యొక్క కళేబారము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది. యెజబేలు ముగింపు ఎంత క్రూరంగా ముగిసిందో కదా. అహాబుకు షోమ్రోనులో 70 మంది కుమారులున్నారు. యోహు వారందరినీ చంపి వారి తలలను నరికేయమని యెజ్రెయేలులో ఉన్న పెద్దలకు చెబుతాడు. వెంటనే వారు యోహు చేస్తున్న పనులకు భయపడి ఆహాబు 70 మంది కుమారుల తలలను నరికి యెజ్రెయేలునకు పంపుతారు. ఆ తరువాత యోహు షోమ్రోనుకు వెళుతుండగా గొర్రెబొచ్చు కత్తిరించువాని ఇంటికి వచ్చినప్పుడు అహజ్యా యొక్క 42 మంది సహోదరులు ఎదురుపడ్డారు. వారిని చూసి యోహు మీరు ఎవరు అని అడుగుతారు. వారు మేము అహజ్యాకు సహోదరులము అని చెబుతారు. వెంటనే యోహు అహజ్యా యొక్క 42 మంది సహోదరులను కూడా చంపేస్తాడు. ఆ తరువాత షోమ్రోనులో ఉన్న బయలుదేవతలకు సంబంధించిన యాజకులు, అధిపతులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నిర్మూలించడానికి యోహు ఒక ప్రణాళిక వేస్తాడు. అదేంటంటే యోహు కూడా బయలుదేవతను పూజిస్తాను అని చెప్పి బయలుదేవతను పూజించే వారందరూ గుడిలో ఉండగా మిగతా వారు బయటికి వెళ్ళిపోండి అని చెబుతాడు. అప్పుడు బయలును పూజించే వారందరూ గుడి లోపల ఉంటారు. వెంటనే యోహు వారందరినీ నిర్మూలన చేస్తాడు. చివరికి అహాబు కుటుంబం వారు పూజించిన దేవత యొక్క అనుచరులను యోహు పూర్తిగా నిర్మూలించాడు. అయితే యోహు యొక్క జీవితం దేవుని యొక్క నిర్ణయమును, సంకల్పమును నెరవేరుస్తున్నవాడుగా ఇక్కడ మనకి కనబడుతున్నప్పటికీ యోహు జీవితంలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. ఆ బలహీనతే దేవుడి మాటలను హృదయపూర్వకముగా అనుసరించకపోవడం. యోహు తనకున్న శక్తితో మరియు నైపుణ్యంతో దేవుని విరోధులను చంపి దేవుని ఇష్టాన్ని జరిగించగలిగాడేమో కానీ వ్యక్తిగతంగా తాను దేవునిలో హృదయపూర్వకముగా బ్రతకలేకపోయాడు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏమాత్రమూ విసర్జించని వాడై ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడయ్యాడు. వాస్తవానికి దేవుడు ఏ వంశానికి కూడా ఇంత గొప్ప వరం ఇవ్వలేదు. అలానే ఇశ్రాయేలీలను పరిపాలించిన 19 మంది రాజులు ఒకే వంశానికి చెందినవారు కాదు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన వారంతా ఒకే రాజ్యానికి చెందినవారైనప్పటికీ ఇక్కడ ఇశ్రాయేలీలు మాత్రం ఒకే వంశానికి చెందినవారు కారు. సుమారు 9 కుటుంబాలకు చెందినవారు కనబడతారు. ఇప్పటికే 3 కుటుంబాలు ముగిసిపోయాయి. యోహూది 4వ కుటుంబము. ఎవరికీ దక్కని ఆధిక్యత, ఎవరికీ ఇవ్వని ఆశీర్వాదము,
దేవుడు యోహుకు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇతను తన జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పటికీ కూడా ఇతని వ్యక్తిగత జీవితం మాత్రం మంచి సాక్ష్యం లేనట్టుగా మనకి కనబడుతుంది. దేవుని కొరకు ఎంత గొప్ప కార్యములు, ఎన్ని గొప్ప విజయాలు సాధించినప్పటికీ కూడా తనను తాను జయించుకోకుండా తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుని దృష్టికి వారు ఇష్టలు కాలేరు. ఈ రోజుకి కూడా చాలా మంది బోధకులలో, పెద్దలలో, అలానే విశ్వాసుల్లో కనిపించే ఇదే పద్ధతి మనం చూస్తాము. అదేంటంటే దైవ కార్యములు అన్నీ బాగానే చేస్తారు, కానీ దేవునికి నచ్చనివి మాత్రం మానుకోరు. దేవుని సభలు పెట్టించడానికి అవసరమైతే అప్పులు పాలైపోతారు, గాని బలహీనతలు మాత్రం విడిచిపెట్టలేరు. మనలోని పాపాన్ని విడిచి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరములు ఆయన మన మీద కృప చూపుతూ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.